నమస్తే. ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలి. జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం గీత కులాల అభివృద్ధికి కట్టుబడి ఉంది. రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు స్పష్టం. జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్కు ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్లో రాష్ట్ర స్థాయి అవార్డులు. విద్యార్థులను అభినందించిన స్కూల్ యాజమాన్యం. విద్యార్థుల్లో జ్ఞాపక శక్తిని పెంచేందుకు యూసీ మ్యాథ్స్ దోహదపడుతుంది. పేరెంట్స్ ఓరియంటేషన్ కార్యక్రమంలో సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ జంగారెడ్డిగూడెం ఫౌండర్ పివి వరలక్ష్మి వెల్లడి. ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్సీపీ బీసీ శ్రేణులు గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు నాయకులతో కలిసి చైర్పర్సన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీసీల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో బీసీల అభివృద్ధికి జగన్ చేపట్టిన చర్యలను వివరించారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. తక్షణమే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బీసీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు పిపిఎన్ చంద్రరావు, చిటికెల అచ్యుతరామయ్య, ఎల్ వెంకటేశ్వరరావు, నాయకులు బత్తిన చిన్న, చలమాల శ్రీను, భావన ఋషి, చెప్పాడ వెంకన్న, మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లని అందరినీ మాయేసి మభ్యపెట్టారు. కానీ ఏది కూడా ఇవ్వలేదు. అదే ఇస్తానని చెప్పారు ప్రజలకి. అమ్మఒడి కూడా పూర్తిగా ఇవ్వలేదు. సగం మందికి వచ్చిన సగం జనానికి రాలేదు. 50 ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తానన్నారు. ఆ పెన్షన్లు కూడా లేవు. ఏదైనా చెయ్యాలంటే మా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరుగుద్ది. కూటమి ప్రభుత్వానికి ఏమీ చేయలేరు. వాళ్ళు మాటలే కానీ చెప్పడం ఏది జరగదు. మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ మెజారిటీలతో గెలిచి ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ మన ప్రజల్లోకి వస్తారని ఈ సందర్భంగా చెప్తున్నాను. మాటిస్తే మడం తిప్పని ఎత్తే ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారే. 2019లో మా జగన్ గారు రాగానే బీసీలని రాజ్యసభకు 5గురిని పంపించారు. ఎమ్మెల్సీలకి ప్రత్యక్ష సాక్షి మా చైర్మన్ గారే. మున్సిపల్ చైర్మన్ బీసీ మహిళ అయిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లుద్ది. మళ్ళీ 24 ఎలక్షన్ అయింది. 24లో బీసీలకి ఉన్నత స్థానం ఇస్తానని మళ్ళీ కలబొలి కబుర్లు చెప్పి రాజ్యసభ కానీ అలాగే ఎమ్మెల్సీలు కానీ ఏమి ఇవ్వలేదు. అలాగే బీసీ మహిళకి ప్రతి మహిళకి 3000 ఇస్తానన్నాడు, అది లేదు. అలాగే ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకి లోన్స్ ఇస్తానని చెప్పి అన్ని బ్యాంకులకు తిప్పారు. అందరినీ సెలెక్ట్ చేశారు. తీరా చూస్తే ఒక్క బీసీ తెలుగుదేశంలో బీసీలకి రాలేదు, వైఎస్ఆర్ బీసీలు రాలేదు, కమ్యూనిస్ట్ పార్టీ బీసీలు రాలేదు. బీసీలకి తీరా అన్యాయం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం త్వరలోనే గద్దె దిగి బీసీలకి న్యాయం చేసే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇవ్వాలని అలాగే బీసీలకి తగు న్యాయం చేయాలని కోరుకుంటూ మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజు వరకు కూడా సూపర్ సిక్స్ హామీలు ఒక పెన్షన్ తప్ప ఏ విధమైన హామీలు కూడా నెరవేర్చలేని సంఘటనలు జరిగినాయి. మరి ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రం అంతా ప్రతి చోట ఒక ఉద్యమం ద్వారా ఒక సూపర్ సిక్స్ పథకాలు నెరవేర్చాలి, ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి నిరసన కార్యక్రమాలు తెలియజేయడం, వారిలో భాగంగా ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత చూసి ఈ మధ్యకాలంలో మరి తల్లికి వందనం పథకాన్ని మీరు రిలీజ్ చేయడం జరిగింది. ఈవీఎం పుణ్యం అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బీసీలని విస్మరించింది. 53% ఉన్న బీసీలు ఈ రోజున ఓటు బ్యాంక్గా వాడుకొని వారికి ఇస్తున్న హామీలన్నీ గాలి వదిలేశారు. గతంలో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు డీసీఎంఎస్ చైర్మన్ కానీ డీసీసీపీ చైర్మన్ కానీ ముందుగా బీసీలుగా కట్టబెట్టారు. అలాగే రాజ్యసభ సభ్యులుగా 4గురిని, ఎమ్మెల్సీ 6గురిని బీసీలు కట్టబెట్టింది జగన్ గారే. 50 సంవత్సరాలుగా బీసీలు పెన్షన్ ఇస్తానని, అలాగే నాయ బ్రాహ్మణులకి 10,000 ఇస్తానని,
అలాగే మన రజక సోదరులకి కూడా ఆర్థికంగా ఇలాగా ఉపయోగపడతారని అధికారంలోకి వచ్చారు. ఆ మూడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. కానీ ఈ రోజున వీళ్ళ మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మట్టికి బీసీలను గాలి వదిలేసింది. నిన్న పులివెందులో జరిగిన దాడి, మన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడిని జంగారెడ్డిగూడెం బీసీ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎవరు డిసైడ్ చేస్తే సీఎం అవుతారనేది అందులో బీసీలు ముఖ్య పాత్ర. ఆ బీసీలనే ఈ రోజున చిన్నచూపు చూసే నాయకుడు, ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. అలాగే జగన్ గారి విషయంలోకి వస్తే పెద్దపీట వేసిన నాయకుడు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే జగన్ గారు అని మనం చెప్పుకోవచ్చు, బీసీ సోదరులంతా. కానీ ఈ రోజు చేనేత పరిశ్రమ అనేది చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉంది. అలాగే 11 రకాల వస్త్రాలు 1985లో రిజర్వేషన్ చేయడం జరిగింది. కానీ ఉల్లంఘించి చాలా చోట్ల ఆ 11 రకాల వస్త్రాలని రిజర్వేషన్ నుంచి తీసేసి ఉల్లంఘించి ఎదరికెళ్తున్నారు వ్యాపారం నిమిత్తం. వాటిని తక్షణం వాటి మీద చర్యలు తీసుకుంటే, అలాగే నూలు పరిశ్రమలకు కూడా 50% నూలు ఎల్లీలాగా ఏర్పాటు చేస్తే చేనేత పరిశ్రమ వారికి, వృత్తి చేసే వారికి చాలా ఇబ్బంది లేకుండా కలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం గీత కులాల అభివృద్ధికి కట్టుబడి ఉందని రాష్ట్ర శెట్టిబలిజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో రామలింగేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన బార్ పాలసీలో 10% బార్లను 50% ఫీజు రాయితీతో గీత కార్మికులకు కేటాయించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అంతేకాకుండా ఎక్సైజ్ షాపుల్లో కూడా 10% షాపులను 50% ఫీజు రాయితీతో కేటాయించిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, నాయకులు దాసరి శేషు, ఎలికే తాతారావు, ఎలికే వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాష్ట్ర కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఏదైతే ఎన్నికల ప్రణాళికలో మా గీత కులాలకి న్యాయం చేస్తానని చెప్పారో, చెప్పినట్టుగా ముందుగా ఎక్సైజ్ పాలసీలో బ్రాందీ షాపుల్లో 10% రిజర్వేషన్ని ఇవ్వడం జరిగింది. అలాగే 50% రాయితీ కూడా ఇవ్వడం జరిగింది. దాని ఫలాలు ఈ రోజున మా గీత కార్మిక కులాల వారు అనుభవిస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజున ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ విధానంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్లలో 10% గీత కులాల వారికి కేటాయించడం జరిగింది. అలాగే ఫీజులో కూడా 50% రాయితీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గీత కులాలు ఏవైతే ఉన్నాయో గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశైన, యాత వారందరి తరఫున కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మరోసారి వారి ప్రతిభను కనబరిచారు. ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్లో రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించారు. విద్యార్థులు చూపిన ప్రతిభకు స్కూల్ యాజమాన్యం గోల్డెన్ స్కూల్ అవార్డు, బెస్ట్ కోఆర్డినేటర్ అవార్డులను పొందారు. ఈ నేపథ్యంలో విద్యార్థులను స్కూల్ యాజమాన్యం అభినందించారు. ఈ సందర్భంగా స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ మ్యాథ్స్ ఒలింపియాడ్లో ఎన్ హేమంత్ మెడల్తో పాటుగా 1200 రూపాయల క్యాష్ అవార్డు, సైన్స్ ఒలింపియాడ్లో కె ఫణీష్ సోమిరెడ్డి మెడల్తో పాటుగా 1000 రూపాయల క్యాష్ అవార్డు పొందారని అన్నారు. వీరితో పాటుగా శివనాగ్, డింపుల్, వర్షిత్ రాజ్, ప్రజ్ఞత సరోజ్లు ఎక్సలెన్స్ మెడల్స్ సొంతం చేసుకున్నారని అన్నారు. తమ విద్యార్థులు ఇంతటి విజయాన్ని సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ సరోజారెడ్డి మాట్లాడుతూ ఈ విజయం సాధించిన విద్యార్థులను, వారికి శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు సత్యనారాయణ రెడ్డి, సింధుషా రెడ్డితో పాటుగా ఉపాధ్యాయులు
We are very happy and proud to give away the prizes to all the winners in the Indian Talent Olympiad conducted for the year 2024-25. Our students have actively participated in the IT work competitions. They got qualified from the prelims round and they have written the final round at the end of last year, and they've secured wonderful prizes. We are very proud to announce that N. Hemant got a state topper award and was awarded a scholarship of 1,200 rupees for brilliant performance in Maths Olympiad, and K. Fanish also got a state topper with a scholarship of 1,000 rupees in Science Olympiad, and we also have 4 other brilliant winners who got Golden Excellence Medal Awards: Varshit, Dimple, Sivanag and Pragna. They all have secured wonderful medals. We also want to thank ITO for giving such wonderful prizes to our Pratibha students. Also want to thank all our maths, English, science, social, arts and other teaching staff for coordinating so well and encouraging so many students to actively participate in these competitions. Competitions like these will help the students to develop their critical thinking, logical skills and analytical ability, which will help them to do very well in the future. So I once again congratulate all the winners for these wonderful medals and wishing all the best for the future. ఇక్కడ ఇండియన్ టాలెంటెస్ట్ ఒలింపియాడ్లో మా చిన్నారులు ఇంత అద్భుత ప్రతిభ కనపరచడం చాలా ఆనందంగా ఉంది మాకు. ఎందుకంటే మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీషు ఇది వీటిలో చాలా చక్కగా ప్రతిభ కానీ స్టేట్ టాపర్స్గా నిలబడి వీళ్ళు మెడల్స్ అదేవిధంగా క్యాష్ అవార్డ్స్ కూడా గెలుచుకోవడం చాలా గర్వంగా మేమందరం కూడా చాలా ఫీల్ అవుతున్నాం. దీనికి కోచింగ్ ఇచ్చిన అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ సార్ అదేవిధంగా టీచర్స్ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. I very happy to get scholarship. Thank you sir and ma'am. Hi, I am Hemant. I very happy to get scholarship. I'm very happy to get this medal in excellence. Thanks to my teachers and ITO for conducting this type of programs. విద్యార్థుల్లో జ్ఞాపక శక్తిని పెంచేందుకు యూసీ మ్యాథ్స్ దోహదపడుతుందని సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ జంగారెడ్గూడెం ఫౌండర్ పివి వరలక్ష్మి పేర్కొన్నారు. జంగారెడ్గూడెంలోని సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యార్థులకు తల్లిదండ్రులకు యూసీ మ్యాథ్స్ యొక్క విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా ఫౌండర్ పివి వరలక్ష్మి మాట్లాడుతూ తమ స్కూల్లో 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు ఇంటర్నేషనల్ స్థాయిలో విద్యను బోధిస్తున్నామని అన్నారు. దీనికి తల్లిదండ్రులు ఎంతగానో సహకరిస్తున్నారని తెలిపారు. విద్యార్థులతో పాటుగా తల్లిదండ్రులకు కూడా యూసీ మ్యాథ్స్ యొక్క విశిష్టతను తెలియజేసేందుకు ఈ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. తమ స్కూల్లో విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను బోధించేందుకు తల్లిదండ్రులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. Today we are having parent orientation in Silver Oaks International School, and we have started it as a school program right from 1st class to 5th class. So all the children are engaged and so happy for the support of the parents. They have come all the way from different places to participate in the orientation. Thank you so much. This is a whole brain development program and it has proved like the children after completion of their graduation, they become a dynamic child and they will develop concentration skills, focus, memory, and as they are using both the hands, so both the hemispheres of the brain are getting activated. So this is a 6-finger technique. So when the children are using their left hand, the right brain gets activated and right brain is said to be seat of intelligence. So UCMAS helps our children to get better concentration, improve their memory. They will develop photographic memory, and there is a great exposure for all the children because every year they can participate in state level, nationals and international competitions. So this would be a great experience, and I once again thank
each and every parent for finding time to spend with us and our children. 1 నుంచి 19 సంవత్సరాల వయసులోపు వారికి ప్రభుత్వం ఉచితంగా అందించే నులుపురుగుల నివారణ మాత్రలను వేసుకోవాలని మెడికల్ ఆఫీసర్లు సూచించారు. ఈ నెల 12వ తేదీన నులుపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జంగారెడ్గూడెం పట్టణంలో డాంగే నగర్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ సల్మాన్ ఖాన్, డాక్టర్ సందీప్ మాట్లాడుతూ నులుపురుగుల నివారణ దినోత్సవం గురించి వివరించారు. 1 నుంచి 19 సంవత్సరాల లోపు వారికి ప్రభుత్వమే ఉచితంగా నులుపురుగుల నివారణ మాత్రలను అందిస్తుందని అన్నారు. కావున ఈ మాత్రలను వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్వి రేణుక, ఏఎన్ఎంలు శశికళ, సుదీప, నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీన గోకుల తిరుమల పారిజాతగిరిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు తెలిపారు. ఈ మేరకు ఆలయ అర్చకులు ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ నెల 9వ తేదీ శ్రావణ పౌర్ణమి, శ్రావణ నక్షత్రం ఒకే రోజు వచ్చాయన్నారు. ఇది వెంకటేశ్వర స్వామికి ఎంతో పవిత్రమైన రోజు అని అన్నారు. దీంతో ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ నెల 9వ తేదీ శనివారం మనకి విశేషమైన పర్వదినం. ఆ రోజు మనకి శనివారం వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు. అంతేకాక ఆ రోజు మనకి శ్రావణ పౌర్ణిమ, శ్రవణ నక్షత్రం. వెంకటేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం, శ్రావణ పౌర్ణమి. ఈ సందర్భంగా మనకి విశేషమైన పర్వదినాలు మనకి ఈరోజు కలిసి వస్తున్నాయి. ముఖ్యంగా రక్షాబంధనం, దీన్నే మనం రాఖీ పౌర్ణమి అని కూడా వ్యవహరిస్తుంటాం. రక్షాబంధన దినం కూడా ఆ రోజే. అంతేకాక మన ఆలయంలో పూజలు అందుకునే స్వామికి వైఖానస ఆగమం ద్వారా స్వామి అర్చనలు అందుకుంటారు. అలాంటి వైఖానస ఆగమాన్ని అందించిన విఘ్నస మహాముని ఆవిర్భవించిన రోజు కూడా ఈ శ్రావణ పౌర్ణమి రోజు. అంతేగాక విద్యలకు అధిష్టాన దేవుడైన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి ఆవిర్భవించిన రోజు కూడా ఈరోజు. ఇలాంటి పరమ పవిత్రమైన ఈ పర్వదినం నాడు వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన శనివారము మరియు అదేవిధంగా శ్రావణ పౌర్ణమి సందర్భంగా మనకి ఉపాకర్మలు కూడా ఆచరించుకుంటూ ఉంటారు. అంటే దాన్నే జంజాల పౌర్ణమి అని కూడా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి అనేకమైన విశేషమైన పర్వదినాలు కలిసిన రోజు ఈ నెల 9వ తేదీ శనివారం నాడు. ఈ సందర్భంగా మన పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు, అనుగ్రహం మనమందరం కూడా అందుకుందాం. అదేవిధంగా మన ఆలయంలో ఇటీవల మనం గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకున్నాం. ప్రతి శనివారం ఉదయం 6 గంటల నుంచి కూడా ఈ గిరి ప్రదక్షిణ భక్తులు చేసే అవకాశాన్ని మన ఆలయ అధికారులు కల్పించారు. కాబట్టి ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో శనివారం నాడు, ఇదే ఆగస్టు 9వ తేదీ నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి కలియుగదయమైన శ్రీ వెంకటేశ్వరుడు, మన పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహం పొందే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ.
180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. అప్పుడే పుట్టిన మరియు నెలలు సొంతిల్లు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ఉమ్మడి జిల్లాలో రైతులు పండించిన అదనపు పొగాకు కొనుగోలు చేయాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ 2024-25లో ఏపీ రైతులు 80 మిలియన్ కిలోల పొగాకు పండించగా కేంద్రం 60 మిలియన్ల కిలోల విక్రయానికి మాత్రమే అనుమతి ఇచ్చిందని అన్నారు. కావున అదనపు పొగాకు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయిల్ ఫామ్ రైతుల సమస్యలను సైతం పరిష్కరించాలని ఎంపీ కోరారు. నూజివీడు రింగ్ రోడ్ సమస్యను ఎంపీ మహేష్ కుమార్ కేంద్ర రోడ్డు రవాణా రహదారి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలోనే మంత్రివర్గం అనుమతి తీసుకుని నూజివీడు రింగ్ రోడ్ను ప్రకటిస్తామని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. ఇవాళ పీయూష్ గోయల్ గారిని కలవడం జరిగింది. పీయూష్ గోయల్ గారిని కలిసి మన టొబాకో రైతులకి సీలింగ్ లిమిట్ తీసేయమని చెప్పి అడగడం జరిగింది. ఇవాళ సీలింగ్ లిమిట్లో లైట్ స్మాల్ పెనాల్టీ కింద, ఎందుకంటే ఎప్పుడన్నా మళ్ళీ ఇష్యూ రాకుండా ఉండాలని చెప్పి స్మాల్ పెనాల్టీ కింద చేయడానికి పీయూష్ గోయల్ గారు ఒప్పుకున్నారు. వచ్చే రోజుల్లో కొన్ని రోజుల్లోనే ఆర్డర్ వస్తుంది. ఇవాళ మనము ఎప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, పామ్ ఆయిల్ రైతులకు కూడా సిపిఓ ధర కూడా ఫిక్స్డ్గా ఇవ్వండి. అంటే 1,25,000 పర్ టన్ను, 1,25,000 పర్ టన్నుకి సిపిఓ ప్రైజు ఫిక్స్డ్గా పెట్టండి. ఇంపోర్ట్ డ్యూటీ మెకానిజం తీసుకుంది, డైనమిక్ ఇంపోర్ట్ డ్యూటీ మెకానిజం అంటాము. ఆ డ్యూటీ మెకానిజం తీసుకుంది. సిపిఓ రేటు సిపిఓ కింద 1,25,000 మెట్రిక్ పర్ టన్కి ప్రైజు కరెక్ట్గా వేరియేషన్ లేకుండా ఎప్పుడు కూడా ఫిక్స్డ్ లాగా వచ్చేట్లు పెట్టాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. ఆయన కూడా పాజిటివ్గా చేస్తానని చెప్పారు. వచ్చే రోజుల్లో మళ్ళీ పామ్ ఆయిల్ రైతులకి మళ్ళీ గిట్టుబాటు ధర వచ్చేట్లు కూడా మాట్లాడుతున్నాం. అది కూడా పాజిటివ్గా ఉంది. ఇవాళ లాస్ట్ మంత్ కంటే ఈ మంత్లో మళ్ళీ ఒక 1,000 రూపాయలు 1,500 మళ్ళీ పెరిగింది. ఇంకా వచ్చే రోజుల్లో కూడా పామ్ ఆయిల్ రైతులకి రేట్లు మళ్ళీ పెరుగుతాయని కూడా మీ అందరికీ తెలుపుతూ, తల్లిపాలు ప్రాముఖ్యతపై జిల్లాలోని ప్రతి గర్భిణీ బాలింతలకు అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. తల్లిపాల వారోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గౌతమి సమావేశపు హాలులో గురువారం తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేసే పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం గర్భిణులకు పౌష్టికాహారం అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ బిడ్డ పుట్టిన వెంటనే బిడ్డకు తల్లి మురిపాలు తప్పనిసరిగా పట్టించాలన్నారు. తల్లిపాలు త్రాగే పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంపొందుతుందని చెప్పారు.
తల్లిపాలు అందించడం వల్ల బిడ్డతో పాటు తల్లికి కూడా ఉపయోగాలున్నాయన్నారు. తల్లి బిడ్డకు పాలు ఇవ్వటం వల్ల ఆక్సిటోసిన్ అనే సహజమైన హార్మోన్ విడుదలవుతుందని, దీని కారణంగా తల్లికి ప్రసవానంతరం ఒత్తిడి లేకుండా ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా తల్లిపాలు ఎక్కువ నెలలు అందించిన తల్లులకు బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం తక్కువగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పీడీపీ శారద, సిడిపిఓలు పద్మావతి, తులసి, లీగల్ అడ్వైజర్ రాఘవమ్మ తదితరులు పాల్గొన్నారు. మన బాడీ నుంచి దాన్ని అటాక్ చేయడానికి ఇమ్యూనిటీ ఏర్పాటు చేసుకుంటేనే వస్తుంది. కానీ తల్లిపాల డ్యూటీ ఒకటి, అందులో లైఫ్ సెల్స్ ఉంటుంది, అదే యాక్టివ్గా పిల్లలకి డైరెక్ట్గా ఇమ్యూనిటీ ఇవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో ఎస్పెషలీ ఆ ఫస్ట్ డే డెలివరీ అవ్వగానే మనం డాక్టర్కి, ఆశా వర్కర్కి, మెడికల్ ఆఫీసర్, అంగన్వాడీ అందరికీ చెప్పి ఉన్నాం. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అది ఒకటి. రెండవది నెక్స్ట్ 1 yearకి వరకు ఖచ్చితంగా మనం ఎక్కడ వీలు ఉన్న పాసిబిలిటీ ఉన్న చోట్ల ఖచ్చితంగా బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలన్నది పిల్లలకి ఇందువల్ల చాలా బలం ఉంటుంది. చాలా స్టడీస్ కూడా మనకు చెప్తున్నాయి. అందువల్లనే ఇది ఒక ఇంపార్టెన్స్ అమ్మగా ఉన్న అందరికీ తెలుసు. వర్కింగ్ ఉమెన్ కూడా మూడింట్లో ఏవో ఒక ఫీడింగ్ అయినా, నైట్ ఫీడింగ్ అయినా ఇవ్వడానికి కూడా చాలా మోటివేట్ కూడా వీళ్ళు చేయడం జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనం చేయవలసిందే ఇది ఒక అవేర్నెస్. మన కల్చర్ ఎట్లా అంత లేదు, కానీ మనకి ఎప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ కల్చరే ఉన్నాయి. కానీ 1 year వరకు ఇస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటారు పిల్లలు, డైరెక్ట్ ఇమ్యూనిటీ ఉంటుంది. అందువల్ల ఈ ఒక ఇంపార్టెన్స్ చెప్పాలని గవర్నమెంట్ న్యూట్రిషన్ వస్తుంది, ఇమ్యూనిటీ వస్తుంది, బ్రెయిన్ డెవలప్మెంట్కి కావాల్సినంతా తల్లిపాలు ఉన్నాయి కూడా చాలా రీసెర్చ్ చెప్తున్నాయి. కాబట్టి అండ్ వాళ్ళకి ఎలాంటి సేఫ్ అండ్ హైజీనిక్ సాంకేతికత పోలీసింగ్ సేవలు మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మారనున్నాయని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో పోలీస్ సిబ్బందికి గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేర దర్యాప్తులో ఆధునిక సాంకేతిక ఆధారిత టూల్స్ వినియోగం గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సాంకేతికతను ఉపయోగించుకుంటూ కేసుల దర్యాప్తులో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు యు రవిచంద్ర, డి శ్రవణ్ కుమార్, వెంకటేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒకే ఎఫ్ఐఆర్కి 5-6 సార్లు ఈ సాక్ష్యం చేయొచ్చు సార్, అలా చేసుకుంటారు. సో అలా చేయబట్టి యూనిక్ ఎఫ్ఐఆర్ ఓన్లీ 40 మాత్రమే ఉన్నాయి సార్. రిమైనింగ్ అన్నిటికీ కూడా అది మీకు క్లోజ్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా మళ్ళీ ఒకసారి మీరు క్రైమ్ సీన్ విజిట్ చేయాలి సార్. యాక్సిడెంట్ కేసెస్ కొన్ని కేసెస్ ఉంటుంది సార్, నాకు ఐడియా లేదు. అలాంటి కేసెస్ అయితే మనం సీన్ ఆఫ్ టైమ్ ఏముండదు. బట్ కొన్ని కేసెస్ సీన్ ఆఫ్ టైమ్ మనం వెళ్ళి అప్పుడు వీడియో తీసి సెల్ఫీ తీసుకుంటే అది క్లోజ్ అవుతుంది సార్. నేను ఫ్యూచర్లో అది కోర్టు కలిసి సార్ అందరూ కూడా ఈ సమన్స్ యూజ్ చేసుకోవడం మొదలెట్టండి సార్. మనకి మాన్యువల్గా ఈ సమన్స్ కోర్టు నుంచి ఎస్హెచ్ఓ గారికి వస్తుంది. ఎస్హెచ్ఓ ఈ నెల 23, 24 తేదీల్లోగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఏలూరులోని రెవెన్యూ భవన్లో గురువారం ఏపీజేఏసీ అమరావతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 23, 24 తేదీల్లో ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర సదస్సు విజయవాడలో జరగనుందని అన్నారు. ఈ సదస్సు జరిగేలోగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. లేని పక్షంలో 2 రోజుల సదస్సులో భవిష్యత్ కార్యాచరణపై చర్చించి ముందుకు వెళతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు పలిశెట్టి దామోదర్, టీవీ ఫణి పేర్రాజు, ఆర్వి రాజేష్, శివశంకర్, పారే లక్ష్మి, పొన్నూరు విజయలక్ష్మి, ఏ ప్రమోద్ కుమార్, జ్యోతి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని గౌరవ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో జరపాలి, లేదా మంత్రుల్ని ఒక ఉపసంఘం నియమించి వాళ్ళ ద్వారా చర్చలు చేయాలి, లేదా గౌరవ ముఖ్యమంత్రి గారన్నా చర్చలు చేయాలి.
ఏ స్థాయిలో కూడా చర్చలు జరగట్లేదనే బాధ ప్రతి ఉద్యోగులో ఉన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే తీసుకెళ్ళాం. ఇప్పటి వరకు మరి ప్రభుత్వం నుంచి ఏ చర్చలు ఎలాంటి సమావేశాలు లేవు కాబట్టి మరి నెల 23వ తారీఖున రాష్ట్ర ఏపీజేఎస్ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని 23-24 తారీఖున నిర్వహిస్తున్నాం. ఒకరోజు జేఏసీ, ఒకరోజు రెవెన్యూ సమావేశాలు జరుగుతాయి 23-24 విజయవాడలో. ఆ సమావేశంలో అన్ని జిల్లాల నాయకత్వం, అన్ని సంఘాల నాయకత్వం పాల్గొంటున్నాయి. తప్పకుండా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతూ ఉన్నాం, 23వ తారీఖు 24 తారీఖుల లోపు మే సమావేశంలో మరి ఏ విధమైనటువంటి జిల్లా నాయకత్వాలు వాళ్ళు ఫీల్ అవుతున్నటువంటి అంశాలు, వాళ్ళు బాధపడుతున్నటువంటి అంశాలు తీవ్రంగా చర్చించుకోక ముందే ప్రభుత్వం ఏదో ఒక స్థాయిలో గౌరవ సిఎస్ గారి స్థాయి కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి మంత్రుల కమిటీ కానీ ఎవరో ఒకరు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని పిలిచి ఒక సమావేశం ద్వారా 23-24 తారీఖు లోపు జరపాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాం. లేని పక్షంలో ఆ రోజు చర్చలకి అనవసరంగా తావిచ్చినటువంటి అవకాశం వస్తుందని ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అమరావతిలో 2026 జనవరి 3వ తేదీన నిర్వహించే తెలుగు మహాసభలకు అంతర్జాతీయ లఘుచిత్ర పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో భీముడోలు మండలం గుండుగోలులోని యువ కళాకారులు, పెద్దలు సంఘటితంగా తెలుగులో ఓ సందేశాత్మక కథనాన్ని రూపొందిస్తున్నారు. గుండుగోలను దివ్యాంగుల సేవా సమితి భవనంలో 20 నిమిషాల నిడివి గల తెలుగు లెస్స అనే ఓ షార్ట్ ఫిల్మ్ నిర్మించేందుకు అధునాతన సినీ కెమెరాలు, తారాగణంతో షూటింగ్ ప్రారంభించారు. మాజీ సొసైటీ అధ్యక్షులు బంటు విజయ్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేసి ప్రారంభించగా ఏలూరుకు చెందిన డాక్టర్ బి కృష్ణ, చప్పిడి సత్యనారాయణ, తోట సత్యనారాయణ, గ్రామానికి చెందిన యువ సినీ షార్ట్ ఫిల్మ్ దర్శకులు తోట రవికుమార్ టీం వర్క్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రవి మాట్లాడుతూ తెలుగు ఖ్యాతిని నిలిపేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. నా పేరు తోట రవికుమార్. నేను షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ని. గతంలో 10 షార్ట్ ఫిల్మ్ చేశాను. దానికి నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో 25 అవార్డ్స్ వచ్చినాయి. తెలుగు ప్రపంచ మహాసభలని ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి. అలాగే ఈ సంవత్సరం 2026 జనవరిలో అమరావతిలో జరుగుతున్నాయి. ఆ తెలుగు ప్రపంచ మహాసభలకి షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ పెట్టారు. అది ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్. దానికి ఆ షార్ట్ ఫిల్మ్కి మా గుండుగోలలో గ్రామ సభ్యులు, గుండుగోల కళాకారులు మేమంతా కలిసి ఒక కాన్సెప్ట్ అనుకొని ఆ కాన్సెప్ట్ రాసి దానికి తెలుగు లెస్స అని షార్ట్ ఫిల్మ్ పేరు పెట్టి ఈ రోజున షూటింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. 4 రోజుల్లో సబ్మిట్ చేయాలి. ఈ తెలుగు లెస్స అనే షార్ట్ ఫిల్ము కేవలం తెలుగు మీద ఉంటుంది. రానున్న రోజుల్లో కూడా తెలుగు భాషకి ఇనుప చక్రాల కింద నలిగిపోతుందనే భావనతో తెలుగు మహాసభలు, తానా సభలు పెట్టి తెలుగు భాషను రక్షించుకోండి అని తెలుగు భాషా ప్రియులందరూ కూడాను, తెలుగు కవులు, తెలుగు రచయితలందరూ కూడాను ఆందోళన చెందుతూ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తూ తెలుగు భాషను రక్షించండి అని వేడుకుంటున్నారు, కోరుకుంటున్నారు. వాటిలోనే ఈ తెలుగు ప్రపంచ సభల మీద షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ జరుగుతుంది, ఇంటర్నేషనల్. దానికి మా యొక్క షార్ట్ ఫిల్మ్ ఈ రోజున షూటింగ్ చేయడం జరుగుతుంది. గుండుగోల గ్రామ సభ్యులందరూ కలిపి ఈ షార్ట్ ఫిల్మ్లో మీ అవార్డు సాధించాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలి. జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం గీత కులాల అభివృద్ధికి కట్టుబడి ఉంది. రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు స్పష్టం. జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్కు ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్లో రాష్ట్ర స్థాయి అవార్డులు. విద్యార్థులను అభినందించిన స్కూల్ యాజమాన్యం. విద్యార్థుల్లో జ్ఞాపక శక్తిని పెంచేందుకు యూసీ మ్యాథ్స్ దోహదపడుతుంది. పేరెంట్స్ ఓరియంటేషన్ కార్యక్రమంలో సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ జంగారెడ్డిగూడెం ఫౌండర్ పివి వరలక్ష్మి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.